హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం చిన్ని మామిడి ముక్కల ఊరగాయ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నామండి. ఇది ఎంతో కమ్మగా మరియు నిలువ కూడా ఉంటుందండి. ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది. ముందుగా మనం మామిడికాయల్ని నీట్గా కడిగి తుడిచి పెట్టుకోవాలండి. దాని తర్వాత ఇలా నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటిని కూడా కాసేపు డ్రై అవ్వనివ్వాలి, లేదా ఎండకైనా పెట్టుకోవచ్చు అండి. రూమ్ టెంపరేచర్లో అయినా డ్రై అవ్వచ్చు, ఎండకైనా పెట్టుకోవచ్చు. దాని తర్వాత 1 కప్పు ఆవాలు తీసుకుంటాము. దాన్ని కాసేపు రోస్ట్ చేస్తామండి. అంటే ఎలా చెమ్మ ఏమీ ఉండకుండా, అంటే మనకు నిలువ ఉండాలి కదా. కొన్ని మంది ఎండలో అయినా ఆరబెట్టుకుంటారు, అది మన ఇష్టం అండి. మేమైతే ఇలా కాస్త రోస్ట్ చేసాము. దాని తర్వాత అదే కప్పులో మెంతులు కూడా తీసుకున్నాము. మెంతులు ఒక 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత మనం ఇలా పోపు పెట్టుకోవాలి. దాంట్లో మనం కరివేపాకు, వెల్లుల్లి మరియు ఎండుమిరపకాయ వేసాము. ఇంగు కూడా యాడ్ చేసామండి. నెక్స్ట్ అయితే మనం ఒక పెద్ద డీస్ తీసుకొని ఇలా ఒక గ్లాస్లో మెజర్ చేసుకుంటూ వేసుకుంటామండి. మేమైతే 5 గ్లాసులు తీసుకున్నాము. సో మీరు ఏ గ్లాస్తో అయితే తీసుకుంటారో అదే గ్లాస్తోనే మనం కారం, ఉప్పు కూడా వేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడైతే మేము 5 గ్లాసుల మామిడి ముక్కలు తీసుకున్నాము. సో ఇక్కడ చూపించినట్టుగా. నెక్స్ట్ అయితే మేము అదే గ్లాస్ నిండా కారం అయితే తీసుకున్నాము. సో నెక్స్ట్ అదే గ్లాస్లో 1/2 కప్పు ఉప్పు తీసుకున్నాము. నెక్స్ట్ ఒక 2 స్పూన్ల పసుపు అయితే యాడ్ చేసామండి. మీకు కొద్దిగా తక్కువగా ఉన్నా తక్కువ యాడ్ చేసుకొని, నెక్స్ట్ మెంతుల ఆవాల పొడి కూడా 1/2 గ్లాస్ తీసుకున్నామండి. కొలతలతో చేస్తే కొద్దిగా నీట్గా వస్తుంది, ఎక్కువ రోజు నిలవ కూడా ఉంటుందండి, ఎలా పడితే అలా చేయడం కన్నా. సో నెక్స్ట్ అయితే ఇలా బాగా మిక్స్ చేసాము. సో బాగా మిక్స్ చేసుకున్నాక మేము దాంట్లో ముందుగా తీసుకున్న ఆయిల్ అయితే ఏదైతే ఉందో అది దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి మళ్ళీ. సో బాగా కలుపుకున్నాక ఇంకొద్దిగా ఆయిల్ అయినా తగ్గినట్టు అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చండి. మేము ఫస్ట్ కొద్దిగా తక్కువ వేసాము, దాని తర్వాత మళ్ళీ ఆయిల్ ఏదైతే ఉందో అది కొద్దిగా యాడ్ చేసాము. సో 2 డేస్ తర్వాత అయితే ఇలా ఆయిల్ తేలుతుందండి. ఎంచక్కా కమ్మగా ఇలా అన్నం వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే